మరి మన అయ్యగారు 1996-95లో మన భీమవరం వచ్చారు. 96వ సంవత్సరంలో అయ్యగారికి 300 మంది పాస్టర్లు కలిసి ఓసన్న గుడారాల పండగలో మరి పాస్టర్గా అభిషేకించిన రోజున నేను అక్కడే ఉన్నాను. మరి భీమవరం నుంచి వెళ్ళిన ఒక బృందం, అంటే చిన్నపేట బ్యాంక్ కాలనీలో మన మందిరం ఉండేది. ఆ మందిరం కాడి నుంచి దగ్గర ఒక 100 మంది దాకా వెళ్ళాము. అయితే 50 మంది మాత్రం బస్సు వేసుకెళ్ళాము ప్రత్యేకంగా. తర్వాత 50 మంది ట్రైన్ ద్వారా అక్కడికి వచ్చారు. మేము అక్కడ పరిచర్య చేసేటప్పుడు మాకు వినిపించిన మాట ఏంటంటే, భీమవరం పాయింట్ నుంచి వచ్చిన విశ్వాసులందరూ స్టేజీ దగ్గరలో ఉండండి అని చెప్పేసి అని మైక్లో వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏంటని మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి, బ్రదర్ ప్రభాకర్ని మేము పాస్టర్గా అభిషేకిస్తున్నాం, భీమవరం నుంచి వచ్చిన వారందరూ స్టేజీ దగ్గరికి రావాలని చెప్పేసి మమ్మల్ని పిలిచినప్పుడు మరి చాలా ఆనందంగా మాకు ఉంది ఆ రోజు. అయితే మేము దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి 300 మంది పాస్టర్లు, అంటే ఏసన్న గారు, దేవదాస్ అయ్య గారు, మరి కృపాదానం గారు, అలాగే ఎంతో పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా అయ్యగారిని అభిషేకించారు. అభిషేకించిన రోజున మరి మేమున్నా అక్కడ దగ్గరలో కనుక మరి మన అయ్యగారు సామాన్యమైన అయ్యగారు కాదు. మీరు అనుకునేది ఏంటంటే, ఆ పాస్టర్ గారు చెప్పింది మనం చెయ్యడం ఏంట్లే, లేకపోతే ఆయన అలాగే చెప్తాడు మనం అలాగే ఉందామని మాత్రం మీరు తీసిపడేస్తున్నారు తప్ప, ఈ యొక్క 30 సంవత్సరాలు బట్టి ఆయనతో నేను గ్రహించి నేను చూసింది ఏంటంటే, అయ్యగారి మాట విన్నవాళ్ళైతే ఎదరికి వస్తారు, అయ్యగారి మాట వినని వారైతే వెళ్ళిపోతారు, కనపడరు. ఇంకా అలాగని ఆయన మిమ్మల్ని చెప్పిందో లేదు, కానీ ఆ నడవడిక చెప్తున్నాను మీకు. గత 2 రోజులుగా నేను వినే మాట ఏంటంటే, దైవ సేవకుల నోటంట నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. అది ఏంటో నాకు అర్థం అవట్లా. నేను కూడా ఇక్కడ స్టేజీ మీద ఉండి నేను చూస్తున్నాను కాబట్టి మరి నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు ఆ మాట. పిల్లలు ఎదర్ లైన్లో కూర్చున్న పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకోవడం, వెనకాల పిల్లలేమో కుర్చీల్లో కూర్చుని ఏదో వచ్చాము హాజరించుకుంటున్నాం అనే టైపులో. మరి వాక్యాన్ని అయితే అలా చెప్పండి, మాకేం చెప్పట్లే. ఆయనతోటి ఉంటున్నాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రకంగా బాధపడుతున్నారు. మరి అయ్యగారు చాలా బాధలు పడ్డారు సేవలో. బ్యాంక్ కాలనీలో ఉన్నప్పుడైతే మరి నిజంగా మున్నే ఇంత ఉండేవారు పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా తినడానికి కూడా సరైన భోజనం ఉండేది కాదు. నేను చూసేవాడిని కాబట్టి చెప్తున్నా. అలాగని మరి భీమా హోటల్ తెలుసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? మన భీమవరంలో భీమా హోటల్ తెలుసున్నవారు, రూపాంతర దేవాలయం పక్కనే భీమా హోటల్. ఒక ఆయన ఈయన ఇద్దరు కనపడుతున్నారు నాకు. ఆ భీమా హోటల్ నుంచి 10 రూపాయలు సాంబార్ పట్టుకెళ్ళి అయ్యగారికి ఇస్తే అయ్యగారు అమ్మగారు చిల్లి మున్నికి పెట్టి భోజనం చేసేవారు. ఆ రోజుల్లో మాకు సైకిల్ లేదు, బండి లేదు, ఏమీ లేదు. జస్ట్ నడుచుకుంటా వెళ్ళి నేను ఎప్పుడు వస్తాను అని చెప్పని ఎదురు చూసేవారు అయ్యగారు. మరి అలాంటి రోజుల్లో ఇవాళ ఈ స్థితికి వచ్చారంటే మరి ఆయన ప్రార్థన ఫలమా, లేకపోతే ఆయన మాట్లాడే మాటల? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన చెప్పేది ఏంటంటే, అయ్యా దేవుళ్ళో నమ్మకంగా ఉంటే మీకు నమ్మకమైన జీవితాలు కలిగి ఉండండి, లేదంటే మీ ఇష్టం, నేను చెప్పలేను. ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి ఇలా మీకు నేను చెప్తున్నాను అని సేవకులు చెప్తున్నారు. అయినా మనం ఆయన మాట ఇంకా ఆలకించకపోతే కనుక సంగమయ్యుండి కూడా మనం ఇంకేమీ చేయలేం. ఆయన పడే ఆవేదన అంత ఇంత ఆవేదన కాదు. మరి నిన్నకి మందిరానికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి అని అంటున్నారు, అంతవరకే. మనం ఆ మాత్రం కూడా చేయకపోతే మరి ఎలాగా? సంగమయ్యుండి ఆ దినాల్లో ఏసన్న గారు ఏమన్నారంటే, సేవ నుంచి అయ్యగారు బయటకు వచ్చేసేటప్పుడు, నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టుకున్నాను, దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టను, ముగించేస్తాను. ఏసన్న గారు ఆఖరిగా చెప్పిన మాట ఏంటంటే అయ్యగారితోటి, ప్రభాకర్ 300 మంది సేవకులు ఉన్న సంఘం కావాలా, 30 మంది విశ్వాసులు ఉన్న సంఘం కావాలా, తేల్చుకుని నాకు చెప్పు, నేను వెళ్ళిపోతానని చెప్పని వెళ్ళిపోయారు ఏసన్న గారు. ఆ రోజు మేమంతా కలిసి ఏం చేశామంటే, అన్నా మీరు ఇక్కడ ఉండిపోండి, వెళ్ళొద్దు,
మేము చూసుకుంటామన్నా అని చెప్పేసి అని అన్నను ఆపేశాం. మరి అంత సంఘాన్ని, పెద్ద సంఘాన్ని వదిలి అన్న బయటకు వచ్చారంటే మరి ఏ రోజు కూడా మేము ఆయన్ని ఆనందపరచలేకపోతున్నాం. ఉన్న కొంతమంది కూడా మనం ఆయనకి నమ్మకంగా ఉండలేకపోతున్నాం. మరి ఇక్కడి నుంచైనా మనం మారి మరి అన్నకు కొద్దిగా సహకారిగా ఉంటే 35 లక్షల కారు, అన్న కారు, ఆ కారుకి ఒక్క డ్రైవర్ లేరండి. ఒక్క డ్రైవర్ ఉన్నారా? మన సంఘంలో నేషనల్ డ్రైవర్లు ఉన్నారు, అవునా కదా? సుషప్పుగా డ్రెస్ వేసుకుని మొన్న నేను చూసాను నా కళ్ళతో. నేను వెనకాల కూర్చున్నాను. నేను డ్రైవర్ని కాదండి, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. బిషప్గా డ్రెస్ వేసుకుని ఆయనే కారు తోలుకుంటూ మమ్మల్ని తీసుకుని వెళ్ళి, మేమేదో పెద్ద ఇంటర్నేషనల్లో సింగర్స్ లాగా వెనకాల కూర్చుని మేము మరి అయ్యర్తో కారు నడిపించామంటే చాలా బాధ కదండి అది. ఆయనే దిగి మళ్ళీ ఆయనే ఆ బిషప్ డ్రెస్లో ఎదరికెళ్ళి వెనకాల మేము ఎందుకు పని చేయని వాళ్ళం మేము. మరి ఆయన డ్రెస్ వేసుకుని కారు తోలుకుని వెళ్తున్నాడంటే చాలా బాధ కదండి. డ్రైవర్లు కూడా ఒకసారి కొద్దిగా ఆలోచించుకోండి. ఏదన్నా మీటింగ్ ఉందంటే కొద్దిగా అయ్యగారిని సంప్రదించి మీటింగ్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే మా 30 సంవత్సరాలు ఆ అనుభవం వేరు, ఇప్పుడు పడే అనుభవం వేరు. దయచేసి మిమ్మల్ని ఎవరిని ఇసుకించను. మరి చిన్న మాటల దేవుడు ఆలకించును గాక. ఆమెన్. సుగుణ్ రావు గారు చక్కటి అనుభవాలను తెలియపరిచిన విధానం బట్టి 2 చేతులపైకి ఎత్తి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ చక్కటి అవకాశాన్ని పురుషుల్లో ఎవరైనా మాట్లాడాలన్నా, స్త్రీలో ఎవరైనా మాట్లాడాలన్నా వారికి అవకాశం ఇవ్వబడుచున్నది. అన్ని రోజులు రా, మనకి మాట్లాడే రోజు కూడా ఒకే రోజు వస్తుంది. మీలో ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా, మన ఆత్మీయ తండ్రి గారితో ఉన్న అనుభవాలు మాట్లాడాలనుకున్నవారు ఎవరైనా నిరభ్యంతరంగా రావచ్చు. ఆలస్యమైనా పర్వాలేదు. ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తున్నా, పురుషుల్లో ఒకరు, స్త్రీలో ఒకరు రావాలన్నమా. ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి, అలాగే సంఘమైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు తెలిసి దైవ సేవకులు నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. నా వివాహం చేసింది కూడా మన ఆత్మీయ తండ్రి గారు లంకపేటలో ఎన్నో ఇబ్బందులు పడుతూ టెంట్లు వేసి ఇక్కడ సేవ జరిగించిన విధానం నాకు తెలుసు. ఇక్కడ ఇదే రోడ్లో నేల మీద, మట్టి మీద గడ్డి పరకలు పరిచి సేవ జరిగించిన విధానం నుంచి నాకు తెలుసు. పరిచర్య అంటే మామూలుగా వచ్చి కుర్చీలో కూర్చొని చూసే విధానం కాదు. పరిచర్య ఎంతో భారం కలిగిన పరిచర్య దైవ సేవకులు ఎంతగానో జరిగించారు. ఇంతమంది ఆత్మీయులు, ఎంతోమందిని దైవ సేవకులు ఆత్మీయంగా బలం పొందటానికి ఆయన వాక్యం ద్వారా, దేవుని ద్వారా ఎంతో విధంగా కృప చూపించారు. కేవలం ఆయన పరిచర్యలో ఎంతో బలంగా దేవుడు ఆయన్ని వాడుకున్నారు. అది మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పరిచర్య అంటే చాలా భారం కలిగింది. ఎవరి స్వార్థానికి వారు ఉపయోగించుకునేది కాదు. సేవ అంటే చాలా భారం కలిగింది. అలాంటి పరిచర్య చేయాలంటే అన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సేవలో నడపాలి. జీవితంలో కోరికలు అన్నీ విడిచిపెట్టాలి. వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టాలి. అవన్నీ కూడా విడిచిపెడితేనే దేవునిలో బలం పొందుకున్నాం. అలా విడిచిపెట్టి దైవ సేవకులు మనందరికి కూడా ఎంతో ఆత్మీయంగా మనందరినీ ఎంతో ఎదుగుతూ ఆయన ప్రార్థనలో నడిపిస్తూ, ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ ఎంతో చక్కగా నడిపించుతూ మనందరినీ కూడా ఇలా ఆశీర్వదించినందుకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, దైవ సేవకులు కూడా ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. స్త్రీలలో కృపమ్మ గారు, కృపాజ్యోతి గారు, అంటే మందిరము స్టార్ట్ అయిన కాడ నుంచి ఆవిడ ఉన్నారన్నది మాకు తెలుసు. ఆమెకు తెలిసిన అనుభవాలు అమ్మ అలాగే రండి, అలా పైకి వచ్చి మన ఆత్మీయ తండ్రి గారితో ఉన్న అనుభవాలను పంచుకుంటుండగా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వినండి. దేవుడికి వందనాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ వందనాలండి. మరి నేనైతే సూతమైతే అండి, మరి అయ్యగారు అమ్మగారు మరి ఈ రోడ్డు పక్కనండి ఎదురా ఇలాగ వెళ్తూ ఉంటే ఎడం చేతి తెప్పిన కూడా టెంట్ వేసుకుని కొన్నాళ్ళు శుభార్త చేశారండి.
శుభార్త చేసిన తర్వాత మరి మరి ఈ స్థలం ఒక ఆయన వాళ్ళు ఇచ్చినట్టు తెలిసిందండి నాకండి. తెలిసిన తర్వాత కూడా నేను అప్పటికి బాప్టిషన్ తీసుకోలేదండి. నాకు 4 ఆడపిల్లలు పుట్టిన దాకా కూడా అలాగే విగ్రహారాలు చేశానండి. తర్వాత మగపిల్లడు కావాలనుకుంటే ఇలాగే ఓసన్న గారి మినిస్ట్రీ ఆ బోధగట్టుని ఎక్కడ ఉండేదండి. ఆ బోధగట్టు నుంచి ప్రభాకర్ గారు వచ్చేసాక అక్కడ టెంట్ కాడ నుంచి వేస్తూ ఉంటే సర్లే మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చు, ఎన్ని విగ్రహారాలు చేసినా పిల్లోడు పుట్టలేదు, పోనీ అక్కడికి వెళ్ళాకన్నా పిల్లోడు పుడతాడు అనుకునేసరికి అండి ఆ టెంట్ తీసేసండి. ఇక్కడండి పాములే చెప్పినట్టు చక్కెర గారు చెప్పినట్టు పాములు గడ్డలు అండి, పురుగులు వచ్చేసేయండి. ఆటల్లోనే పాపం చిన్ని మున్ని ఏళ్ళయి నొప్పులు వచ్చినట్టు టబలాలు అయ్యే కొట్టి పవన్ గారు అయ్యే కొట్టినప్పుడు కానించి నా పిల్లలు కూడా ఆ పిల్లలతోటోళ్ళండి. మా ఝాన్సీ అండి, మా ఝాన్సీ కూడా ఇక్కడ సండే స్కూల్ చెప్పి అయ్యగారి చేతుల మీద సర్టిఫికెట్ తెచ్చుకుందండి. అదేవిధంగా మా రెండో అమ్మాయి పాప మహిమ కూడా అదే రీతిగా పెంచుతున్నారండి. మరి అయితే అలాగే స్థలం కట్టిన తర్వాత అండి వాటికి కూడా మేము గొబ్బరాకులు అయ్యి మోసి దళ్ళు అయ్యి కట్టాము. అది అయిన తర్వాత 1 స్టైర్ ఫ్లోర్ వేసినప్పుడు కూడానండి కష్టపడ్డామండి. మేము చాలామంది విశ్వాసులు ఉన్నారండి. జయ కూడా పాపం ఇక్కడ లేదండి, జయ మా పెద్ద కూతురుతో సమానం. అలాగే గోసి పెట్టుకొని మేము ఎంతో పనిచేసండి. ఇదంతా ఆత్మీయంగా మమ్మల్ని చాలా బాగా పెంచారండి. కానుకల విషయంలో ఇలా తేవాలమ్మా, సండే స్కూల్ పిల్లలు ఇలాగ వేయాలమ్మా, గుప్పుళ్ళు బియ్యం తేవాలమ్మా, గుప్పుళ్ళు బియ్యంతో మీకు మీరే ఆహారం వండుకుని తినాలమ్మా, దర్శన భాగం తీయాలి. నేను అలాగే ఎప్పుడు తీస్తానండి, ఇప్పటికీ కూడానండి. పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం కూడా తీసి పక్కన పెట్టి వారానికో 2 వారాలకో తెస్తాను. నాకు అదే ఆశీర్వాదం. కానుకైనా సరే అండి, నేను ఒక 50 రూపాయల పనికి వెళ్ళాను అనుకోండి, 5 రూపాయలు తీస్తాను. ఇప్పటికీ నేను దర్శన భాగం మానండి నేనండి. మరి దేవుడండి మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించారండి. మా బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు కూడా అయ్యగారు అమ్మగారే చేశారండి, ఇక్కడే చేశారండి. ఒక పెద్ద పాప దగ్గర హారాలు పెళ్లి చేశామండి. మరి అయ్యగారు అయితే మమ్మల్ని చాలా ఆత్మీయంగా ప్రేమించారండి. మాది కూడా తాటేకిల్లండి, రోడ్డు ఇల్లు తీసేశారండి, కొట్టేశారు. ఎలాగా అనుకుంటే ప్రార్థన చేస్తే అండి అప్పటికప్పుడు అక్కడే స్థలం ఏర్పరిచారు దేవుడండి. అక్కడ కూడా తాటేకిల్లు, ఆ తాటేకిల్లో ప్రార్థన చేశారండి. దేవుడు ఏదో నాకున్నదే దేవుడు 2 స్టైర్ బిల్డింగ్ మా లక్ష్మికి మాకు కూడా ఇచ్చారండి. దేవుడు మమ్మల్ని చాలా బలపరిచారండి. నేను ఎందుకంటే అండి మందిరం 4 సంవత్సరాలు విడిచిపెట్టానండి. ఎందుకంటే మా మధ్య గారు కూడా సేవకులు అయ్యారు కదా, మనం ఇంట్లో వాళ్ళు 10 మంది వెళ్ళకపోతే బయట వాళ్ళు ఎందుకు రారనేసి లాస్ట్ పిల్లది పెళ్లి చేసేసండి. అయ్యగారు అమ్మగారికి చెప్పి నేను తప్పుకున్నాను కానండి. సంఘం వల్ల కానీ మా అయ్యగారు అమ్మగారు వల్ల కానివ్వండి మాకు ఏ ఇబ్బందులు జరగలేదండి అసలు. సరే అమ్మా, మరి మీ వాళ్ళు మీకు పాస్టర్లు అయినప్పుడు మరి నా దగ్గరకు వస్తాం కూడా నీది తప్పే, అది సరే అటే వెళ్ళమ్మా అన్నారు. తర్వాత కొంతకాలం నేను తెలుసుకున్నానండి, పోగొట్టుకున్నాను, నా మందిరం పోగొట్టుకున్నాను, నా విశ్వాసం పోగొట్టుకున్నాను, ఆత్మీయ తల్లి గారిని పోగొట్టుకున్నాను, ఒక నష్టం పోయాను. పోన్లేండి, మేలు వెనకాల కీడు ఉంటుంది, కీడు వెనకాల మేలు ఉంటుందని మా అయ్యగారు చెప్తారండి. ఏమో అండి, ఒక మేలు అనుభవించాను, తర్వాత కీడు అనుభవించాను మా అబ్బాయి ద్వారాగా అండి. ఏమో ఇంకా మేలులు జరుగుతాయేమో అండి నా బిడ్డలకు అనుకోనండి. మళ్ళీ నా తప్పు నేను తెలుసుకుని అయ్యగారండి నా సంఘానికి నేను వస్తానంటే, అమ్మా నేను నిన్ను గెంటేయలేదు, నీకు నువ్వు వెళ్ళావు, మళ్ళీ నీ సంఘానికి నువ్వు వచ్చే, నీ ఆత్మీయ తల్లిని తండ్రిని వదలకన్నారు. అలాంటిది ఆత్మీయ తల్లి గారిని నేను పోగొట్టుకున్నాక చాలా నష్టపోయానండి. ఏంటండి ఆ నష్టం అంతా కూడా నేను తెలుసుకొని దేనివల్ల నేను ఇలా నష్టపోయానని ఆలోచించుకోనండి మళ్ళీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చేసానండి. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో నా కుటుంబానికండి చాలా మేలులు జరిగినాయండి. నా పెద్ద కుమార్తె అయితే సాప మీద పడేస్తామండి. నా మనవడు తీసుకొచ్చండి అయ్యగారి చేతిలో పెట్టి, ఈ ముగ్గురిని ఏం చేయమంటారు, మా నాన్నగారు కూడా లేరని అంటే, లేదు నీ తల్లికి హౌస్ పోతాడు బాబు అనేసి అన్నారండి. ఆ పిల్ల కూడా తెలుసుకొని మళ్ళీ మా మందిరానికి వచ్చేస్తుందండి, ఇక్కడికే వచ్చేస్తుందండి. మా కుటుంబం సభ్యులు కూడా ఎవరు కూడా అండి మా తప్పు మేము తెలుసుకొని మళ్ళీ ఇదే మందిరానికి మేము తిరిగి వచ్చామండి. కానీ ఇలాంటి మందిరం దొరకాలంటే అండి మాకు ఎక్కడ దొరకదండి. ఏంటండి మా మందిరం మేము ఎక్కువ పోగొట్టుకోమండి. అంటే ఈ ఆడదాన మాట మీరు వినడం ఏంటి అనుకుంటారేమో కానండి, మనం తెలుసో తెలియకో కాలు జారుతామండి. జారిన తర్వాత మనకి మేలో కీడో తెలుస్తుందండి. అప్పుడు మనం మళ్ళీ తెలుసుకొని అయ్యగారు అమ్మగారి దగ్గరికి రావాలండి. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అండి ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదండి. ఏంటండి ఈ కొద్ది మాటలు నాయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్యని అడుగుతున్నాను తండ్రి, ఆమె. చక్కటి అనుభవాలను తెలియపరిచిన కృపాజ్యోతి గారిని బట్టి 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ ఆత్మీయ తండ్రి గారి గురించి తల్లి గారి గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి.
భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క